ఉండకపోవచ్చు, అంత డిజిగ్నేషన్ ఉండకపోవచ్చు. 10th క్లాస్ లెవెల్లో ఆ ఉద్యోగాలు క్లరికల్ ఉద్యోగాలు. ఎన్టీపీసీ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ అయితే మాత్రము అద్భుతమైన జీతం ఉంటుంది. కొంచెము రైట్, ఈ ఎన్టీపీసీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా గ్రూప్ డిని ప్లాన్ బిగా పెట్టుకొని వెళ్తే కొంచెము ఒక సెంట్రల్ గవర్నమెంట్ 2025 అనేది ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఇది సువర్ణమైన ఇయర్. ఈ ఇయర్ గనక మీరు గనక లేజీగా ఉండి ఈ గోల్డెన్ ఆపర్చునిటీని గనక మీరు క్యాపిటలైజ్ చేయకపోతే మీకు ప్రాబబ్లీ యు ఆర్ మిస్సింగ్ సమ్ వెరీ ఇంపార్టెంట్ ఆపర్చునిటీ. గ్రూప్ డి ఉంది, ఎన్టీపీసీ ఉంది, పలు రకాల ఎగ్జామ్స్ మొన్న జస్ట్ 2 days కిందట ఆర్ఆర్బిలో జరిగే మిగతా ఎగ్జామ్స్ డేట్స్ కూడా వచ్చాయి. ఎస్ఎస్సి సిజిఎల్ క్యాలెండర్ ఉంది. సో ఎగ్జామ్ అనేది ప్లథోరా ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. జనరల్గా ఏ ఎగ్జామ్ తీసుకున్నా, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న అన్లైక్ మనం గ్రూప్స్ తీసుకుంటే గ్రూప్స్లో జనరల్ స్టడీస్ అట్లుంది, యూపీఎస్సీలో కూడా గ్రూప్స్ ఉంది. జనరల్గా రైల్వేస్, బ్యాంకింగ్, ఎస్ఎస్సి సిజిఎల్లో బెస్ట్ థింగ్ ఏంటంటే సిలబస్ 70% కామన్. అవును, కరెక్ట్. సిలబస్ 70% కామన్ అంటే బ్యాంక్ ప్రిపేర్ వాళ్ళు కూడా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ రాస్తారు, ఎస్ఎస్సి సిజిఎల్ కూడా రాస్తారు. వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి ఫస్ట్ టైం ఆర్ఆర్బి రాసే వాళ్ళందరూ ఆల్రెడీ ప్రిపరేషన్ ఫేజ్ లో ఉన్నారు కాబట్టి మీరు కొంచెము ఎక్కువ టైం మాత్రము స్పెండ్ చేయాలి. ఎస్పెషల్లీ మ్యాథ్స్ లాంటి సెక్షన్, ఎందుకంటే నేను లెక్కల మాస్టర్ గా మ్యాథ్స్ అనేది మనకు ఒక సబ్జెక్ట్ అర్థం కాలేదంటే ఆ సబ్జెక్ట్ చెప్పే టీచర్ మనకు అంతగా నచ్చలేదని స్మార్ట్ టెక్నిక్స్ తెలిస్తే చాలా ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. ఆల్రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ బికాజ్ నేను అడగబోయే క్వశ్చన్ చాలా మంది వ్యూవర్స్ కూడా రిలేట్ అవుతారు. ఇమాజిన్ ఐఎమ్ ఎ వెరీ ఫ్రెష్ క్యాండిడేట్. నేను ఇప్పటిదాకా